అలా కాదు సార్. సాగర్ గారు కృష్ణరాజు గారు చెప్పారండి. సస్పెన్షన్ కదయ్యా, టోటల్ గా నేను ఉద్యోగం తీసేయాలి. అసలు సాగర్ జైలు నుంచి తప్పించుకున్న షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చుంటే ఈ దళితం వదిలేదు. అసలు ఈ మాటల మీద సాగర్ మీద యాక్షన్ తీసుకోవడం లేట్ చేసినందుకే మన ఎస్ఐ కృష్ణ చంపేశాడయ్యా. దానికి పైనుంచి నేను వాయించేస్తున్నాను. నన్ను నమ్మండి సార్, ఆయన చేయడం. మహానుభావా, ఇప్పటి వరకు నువ్వు చేసిన డ్యూటీ చాలు నాయనా. మాట్లాడుకో, రాయవతలకి రాయటో. చూడండి, ఆ చేపల కృష్ణ గారు నానిగాడిని ఎక్కడో దాచేశాడు. అంటే ఆ సాగర్ నానిగాడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈసారి మనం లేట్ చేసామనుకో, ఆ నానిగాడి శవం కూడా మనకు దొరకదు. మీరు ఏదోలా ట్రై చేసి నానిగాడిని పట్టుకోండి. వాడు ఎక్కడున్నది మనకు తెలిస్తే ఆ సాగర్ దొరికేసినట్లే. ఒక్క విషయం మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ తెంగులోని మటుకు తీసుకెళ్ళకండి. సౌండ్ చేస్తే తోలు తీస్తా. సాగర్ గారు, పోలీస్ పోలీస్, సాగర్ గారు తప్పండి. సాగర్ గారు తప్పించుకుంటారా, పెట్టుకోండి. సముద్రం మధ్యలోకి వెళ్ళొచ్చేస్తారా? నాన్నగారు సాగర్ గారు కాబట్టి మాటలు చెప్తారా నాకు? ఆ నాన్నగారు చంపేసి ఉంటాడు, నాన్నగారు చంపేసి ఉంటాడు, నాన్నగారు చంపేసి ఉంటాడు. మీరు నాతో రండి. ఎస్ఐ కృష్ణరాజు గారు, ఏమండి మీరు చంపలేదండి? నాకు తెలుసండి మీరు ఇలాంటి తప్పు చేయరని. ఏమండి ఆంజనేయ స్వామి దయ వల్ల మీ రివాల్వర్ నుంచి వచ్చిన బుల్లెట్ దొరికేసిందండి, అంతా తెలిసిపోయిందండి. ఏమండి వీళ్ళు తీసుకెళ్లి కోర్టులో నిలబెడితే మీరు నిర్దోషిగా విడుదలైపోవచ్చండి. మమ్మల్ని కొట్టి కేసు ఒప్పించారని చెప్తారు. కరెక్టేనండి, మరి ఇప్పుడు ఎలా అండి? చంపిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు, కానీ ఒక సాక్షి కూడా మనకు పనికొచ్చేటట్టు లేదయ్యా. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అసలు తిరకాసంతా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంది. వీళ్ళిద్దరితో పాటు ఆ డాక్టర్ పట్టుకుని ఒక తోమి డాక్టర్ ఎక్కడా? పంపిస్తానని పెద్ద గొప్ప చెప్పడం దేనికి? పెళ్ళైపోయింది కదా, చేతులు దులిపేసుకున్నావు, మధ్యలో నా బతుకు నాశనం అయిపోయింది. అది కాదమ్మా, నేను చెప్పింది కొంచెం వినమ్మా. అమ్మాయి బతుకుంటే ఇలా చేస్తుండదా? తల్లి లేని పిల్లని కాబట్టి ఇలా చేస్తున్నావు. అయినా నా మొగుడు మంచోడు కాబట్టి ఇంట్లోంచి బయటికి ఎంత ఊరుకున్నాడు. అదే ఇంకొకడు అయితే కిరసాల బస్సు తగలబెట్టుండేవాడు. పోస్ట్ మార్టం కూడా నువ్వే చేస్తుండేవాడివి. వెంటనే మీ అల్లుడు గారిని అమెరికా పంపించకపోతే నా మొహం కూడా చూడని చెప్పేశారు. మీ అల్లుడు గారిని అమెరికాలో పంపించు, లేదా నాకు ఇంత విషయం ఇవ్వు, అప్పుడు కానీ నీ కళ్ళు చల్లపడవు.
కోపం ఎక్కువ. మిమ్మల్ని చూస్తే డాక్టర్ పారిపోతారండి. మీరు ఇక్కడ ఉండండి, ముందు నేను మామయ్య గారు మాట్లాడొస్తాం, ఆ తర్వాత మీరు వద్దు. 5 నిమిషాలు, 5 నిమిషాలు. అలాగేనండి, అదండి మామయ్య గారు. హలో, ఒరే పెద్ద పెరగలు, జాగ్రత్తగా వెళ్ళి ఆ సీఏ తాలూకా ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్టు బుల్లెట్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయరా. నేను అడిగిన డబ్బులు మర్యాదగా సాయంకాలంలోగా నాకు ఇచ్చావా? సరే సరే, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్టు బుల్లెట్స్ తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతా. ఎవరు మీరు? కానిస్టేబుల్ 124 ఫస్ట్ నైట్ నోక్ రాజు సన్న ఫస్ట్ నైట్ తాతాలండి. ఆయనేమో ప్రముఖ క్రిమినల్ లాయర్ రాజ్బాబు గారండి. ఇప్పుడు మీరు ఫోన్లు మాట్లాడుతున్న బుల్లెట్స్, ఆ ఒరిజినల్ పోస్ట్ మార్టం మేమంతా విన్నాం. మర్యాదగా రిపోర్ట్స్ ఇచ్చేసి ఎప్పుడోగా మారిపో. నీ మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా రిపోర్ట్ రాయించాలని వాదించి నిన్ను సేవ్ చేస్తాను. చూడండి, ఆయన పెద్ద క్రిమినల్ లాయర్ అండి, ఆయన మాట వినండి. వింటే మీకు మంచిదండి, వినకపోతే తగిలిని తీసుకెళ్లిపోవాల్సి వస్తుందండి. ఏమండి, గవర్నమెంట్ ఆఫ్ టైం తప్పుడు పని చేస్తారండి. ఆ నికృష్ట డబ్బు కోసం అమాయకులు జీవితాలతో ఆడుకుంటారండి. ఏమండి, సాగర్ గారు మంచి వాళ్ళు తెలుసండి, పాపండి, అమాయకులండి. ఏమండి, ఉస్సురు తగులుతుందండి, ఇచ్చేయండి. ఇది ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. సాగర్